ఇజ్రాయెల్ అనేది వార్ ట్రాప్‌లో ఇరుక్కుంది. చూడండి, ఇజ్రాయెల్ అనేది ఒక గొప్ప దేశం. నేను కూడా మనస్ఫూర్తిగా దాన్ని గౌరవిస్తా. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది భారత్‌కి చాలా అత్యవసరం. 1962లో మనం యుద్ధం చేస్తే ఏ దేశం రానప్పుడే ఇజ్రాయెల్ మనకి హెల్పింగ్‌గా వచ్చింది. ప్రతిసారి అలా వస్తారు. ఇజ్రాయెల్ కూడా మనం అంత క్లోజు. కానీ ఈ ఇజ్రాయెల్ ఈరోజు ఆపదలో ఉంది. ఎందుకు ఆపదలో ఉందంటే ఇజ్రాయెల్‌ని వెస్టర్న్ కంట్రీస్ బలి చేస్తున్నాయి. బ్రిటన్ను అమెరికాలు యుద్ధంలో రాకుండా ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశాన్ని అంతటిని అన్ని యుద్ధాలు చేపిస్తున్నాయి. చూడండి ఎంత అంటే 1948లో ఇజ్రాయెల్ అనేది ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? ఒకప్పుడు యూదుల దేశమైంది ఇజ్రాయెల్. యూదుల రాజ్యం, యూదులు జీసస్ అని, యెహోవా అని ఎంతో మనకి అక్కడ హిస్టరీ ఉంటుందండి. ఓల్డ్ టెస్టమెంటు, న్యూ టెస్టమెంట్లు. ఇప్పుడు అదంతా చెప్పే టైం కాదు. ఒక అద్భుతమైన దేశం, అద్భుత హిస్టరీ. 10 కమాండ్మెంట్స్ అనేది కూడా అక్కడి నుంచే ఉద్భవించింది అనేది మనం చూడాలి. ఒక అద్భుత జెరూసలేము, ఈ రమల్లా, ఎంత అద్భుతమైన హిస్టరీ అండి. కానీ ఈరోజు ఆ ఇజ్రాయెల్ ఏంటంటే ఈ చార్లెస్ డార్విన్ చెప్పినప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఒక యుద్ధాన్ని చేస్తుంది. అది ఎంతసేపు యుద్ధం చేస్తేనే అక్కడ అస్తిత్వం. యుద్ధాన్ని ఎప్పుడు ఆపితే అది నాశనం అయిపోయే స్టేజ్ని తెస్తున్నారు. ఈ వెస్ట్రన్ కంట్రీస్, ఈ ట్రంప్, ఈ బ్రిటన్, ఫ్రాన్సు తాము ఎంత బలవంతులు యుద్ధం చేయొచ్చు కదా, ఈరోజు దీంతో యుద్ధం చేపిస్తున్నారు. ఎలా అంటే 1948లో